తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గట్కేసర్ టౌన్ లో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం. పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి. నీరుకుల్ల గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి రథోత్సవ కార్యక్రమం. హాజరైన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట రమణారావు. కుందర్పి మండలం టీడీపీ కూటమి అభ్యర్థి అమ్మినేని సురేంద్రబాబు రోడ్ షో. గజమాలతో స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. గిద్దలూరు పట్టణంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం. మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన ముత్తుముల అశోక్ రెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ డివిజన్లో ఉన్న గోస్పల్ లోకల్ చర్చ్లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంటరీ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఇన్ఛార్జ్ చామకూర భద్రారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, మాధవరెడ్డి, రమేష్, కోఆప్షన్ మెంబర్స్ కృపాకర్ మరియు చర్చి ఫాస్టర్ మధుబాబు, చర్చి సెక్రటరీ రాజు, ప్రెసిడెంట్ ఎస్ పదం, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారి గెలుపు కోసం, వారి కోసం, వారి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయాల్సిందే. ఫస్ట్ మన మధ్యలోకి వచ్చినటువంటి శ్రీ గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారు, అలాగే శ్రీ గౌరవనీయులు మన మంత్రులు మల్లారెడ్డి గారి తండ్రి మల్లారెడ్డి గారికి, అలాగే మన ప్రాంతపు వాసి శ్రీ గౌరవనీయులు శ్రీనివాస్ గారు, అలాగే చేసి మన సహకారం చూసిన అందరూ కూడా తలవచ్చిన కళ్ళు కూర్చున్న ప్రార్థన చేద్దాం. ప్రజలను ప్రేమించే వారిని ఎవరినైనా, పేదలకు సహకారంగా నిలబడే వారిని ఎవరినైనా, మనుషులందరికీ అడగాల్సిన వారిని పైకి ప్రాంతాలను అభివృద్ధి మరి బ్లెస్సింగ్స్ రావడం జరిగింది. మీరు ఇంకా పెంచాలి. మీరు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో నేను మీరంతా కూడా చాలా ఓటేసి మీరు జీవించాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మల్కాజ్గిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ టౌన్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చామకూర భద్రారెడ్డి గారు, రాజమోహన్ రెడ్డి మరియు బండారి శ్రీనివాస్, మాధవరెడ్డి, హరిశంకర్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.
డీటెయిల్స్ చూస్తే శనివారం రోజున సుల్తానాబాద్ మండలం నీరుకుల గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆ రంగనాయక స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని తదుపరి రంగనాయక స్వామి రథోత్సవ జాతర శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట రమణారావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ పట్టణం శాస్త్రీనగర్లో ఆదివారం రోజున ఉదయం పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తుందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మన కోసం 5 న్యాయ గ్యారంటీలను ప్రవేశపెట్టారని, వాటిని కూడా కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గాని రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో, అధిక ధరలతో మరియు నిరుద్యోగంతో ప్రజల్ని మోసం చేశాయని విమర్శించారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఆపిలేపల్లి, జానంపల్లి, ఎర్రగుంట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిలినేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. గ్రామంలో ప్రజలు టీడీపీ కూటమి అభ్యర్థికి గజమాలలతో ఘన స్వాగతం పలికారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఈ ప్రాంత ప్రజలకు పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని, సాగునీరు, తాగునీరు ఖచ్చితంగా ఇస్తామని అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. అదేవిధంగా విద్యుత్ సబ్స్టేషన్, వ్యవసాయ అనుబంధ రైతులకు, పాడి పరిశ్రమలకు 50% సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. గత వైసీపీ పరిపాలన అవినీతి చేసి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను అభ్యర్థించారు. స్వాగతం పలికినటువంటి జానంపల్లి గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గిద్దలూరు పట్టణంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా పట్టణ ప్రజల్ని కలుసుకుని తనకు మద్దతు తెలియజేయాలని కోరుతున్నారు. పట్టణంలోని రాచర్ల గేట్ వద్ద నుండి మార్కెట్ యార్డ్ వరకు ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై జీవనోపాధి కొనసాగిస్తున్న చిరు వ్యాపారుల్ని కలుసుకుని ఆప్యాయంగా రాచర్ల గేట్ బస్టాండ్లో బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న తనకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించిన గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ వారి స్థితిగతుల్ని తెలుసుకుని నాడు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాలను గుర్తు చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలోని ఆంశాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. మహిళలకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆర్టీసీ బస్సులో ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీకు టికెట్ ఉండదమ్మా. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. నెలకు మీకు 15,000 ఇస్తారు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి ఒక్కొక్కరికి 15,000 ఇస్తారు. డిగ్రీ చదివి ఉద్యోగం రాని పిల్లలు ఉన్నట్లయితే నెలకు 3,000 ఇస్తారు. 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళకి. రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడికి ఇస్తారు.
ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే నెలకు 4,000 పెన్షన్, వికలాంగులకు 6,000 పెన్షన్. ఎన్ని రేపు ప్రభుత్వం చేయబోతుందన్నా మీరందరూ నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించారు. మీరు కూడా సైకిల్ సైకిల్ అన్న మీరు కూడా అన్న సైకిల్ గుర్తు మీద ఓటేసి నమస్తే అమ్మా. సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి అమ్మా. డ్యూటీ అయిపోయిందమ్మా. మీద వెళ్తున్నాను ఊరికి. ఏ ఊరు? సైకిల్ గుర్తు మీద ఓటేయండి అన్న. సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మాగుంట గారిని గెలిపించండి అన్న. మీకు కూడా రేపు పొద్దున మనకి అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని మరోసారి ఆదరించి ఆశీర్వదించాలంటూ ఎంపీ సతీమణి గడ్డం సీతాదేవి ఓటరును అభ్యర్థించారు. తాండూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సతీమణి అరుణ మరియు ఆర్యవేశ మహిళా కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ సునీత సంపత్, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తన భర్త రంజిత్ రెడ్డిని మరోసారి ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాలా, సీనియర్ నాయకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. करेंगे अभी तो गवर्नमेंट आके 4 महीने हो गए, 10 साल लोग खराब करके गए। ये कोडिंग वाला देके अभी तक शुरू कर देना यार। पूरे साथ में पूरा 4 महीना में 1 लाख करोड़ से डेवलपमेंट हो रहा। रेवंत रेड्डी जी डिक्लेयर करे काम गलत काम ना करो बस। घर में पूरा गवर्नमेंट अलग है, एमपी अलग है तो फंड आ जाएंगे और ये फोटो लेंगे दादा। आज केरला पार्लियामेंट के जो कि एमपी कैंडिडेट है रंजीत रेड्डी साहब, उनके वाइफ और हमारे मनोहर रेड्डी साहब के वाइफ और लेडीज़ सारे के सारे आज गन से लेकर गांधी चौक, भद्रापुरी पूरे बिजनेसमैनों से मिलना हुआ है। सभी से निवेदन है, सभी से एक ही रिक्वेस्ट है, आने वाले दिनों में कांग्रेस का हाथ मजबूत करें, क्योंकि यही एक सेकुलर पार्टी है जो कि पूरे हिंदुस्तान को चला सकती है। ये गर्व से कह सकते हैं हम, ये सेकुलर पार्टी है। आने वाले दिनों में बहुत ही बड़ी परेशानी आने वाली है। इससे पहले ही हम आपको चेतावनी दे रहे हैं, क्योंकि SC, ST, BC ये लोगों के रिजर्वेशन पूरे ख़त्म करने वाले हैं। अगर बीजेपी पार्टी अगर इक़्तिदार में आएंगी तो जैसे कि हमारे भाई रवियाना बोले, पूरे रिजर्वेशन ख़त्म करने वाले, जो कि अब ये 6 कैटेगरीज भी किए हैं ये भी ख़त्म कर देंगे। तो आने वाले दिनों में हम सभी से रिक्वेस्ट कर रहे हैं कि कांग्रेस का हाथ मजबूत करें और रंजीत रेड्डी साहब को भारी मेजॉरिटी से तांडूर में जिताएं। जय हिंद, जय कांग्रेस। महिला नायकुराలు ఆర్యవైశ్య ఫెడరేషన్ అధ్యక్షురాలైనటువంటి కల్వ సుజాత గారు మరియు తాండూరు లోకల్ మహిళా కాంగ్రెస్ నాయకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా వార్డు లోపల ప్రచారం చేసుకుంటూ వ్యాపారస్తులను కలిసే భాగంగా గంజి నుంచి ఆర్యవైశ్యుల సేవలు అభినందనీయమని, సేవా గుణంలో ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ ముందు ఉంటారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో జరిగిన ఆర్యవైశ్య యోజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. వైశ్య కార్పొరేషన్ తాండూరు వాసి కల్వ సుజాతను ఎంపిక చేయడం అభినందనీయమని, ఆర్యవైశ్య సంఘానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని సంఘం ప్రతినిధులు కోరిన విధంగా ఆర్యవైశ్య సంఘానికి స్థలం కేటాయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, సతీమణి సీతాదేవి, రాష్ట్ర ఓబీసీ మెంబర్ సునీత సంపత్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, సీనియర్ నాయకులు బుయ్యాడి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంపత్, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు బాలేశ్వర్ గుప్తా, కల్వ రవి, చెన్నారం అనిల్ కుమార్, యోజన సంఘం అధ్యక్షులు భానుకుమార్, ప్రధాన కార్యదర్శి పునీత్, ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. యువజన సంఘం యొక్క మీ పదవి పేరు అనుకోండి. హెల్త్ కమిటీ చైర్మన్ పదవికి ఎన్నికైనందున ఎన్నికైనందున సంఘ నియమావళికి సమాజవాదాన్ని లోబడి
ఎలాంటి పక్షపాతము కానీ పక్షపాతం లేకుండా కానీ బంధుప్రీతి కానీ లేకుండా సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రాంతం నియోజకవర్గం వెంటనే ఏం చేసినా ఒక క్రమశిక్షణతోని ఏ కమిట్మెంట్ తోని ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి సంఘంలో ఆర్య వయసులు చాలా ఒక పర్ఫెక్ట్ గా కొన్ని సంవత్సరాల నుంచి చూసిన దాదాపు నేను కూడా ఆర్య వయసులతో అనుబంధంగా 25-30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసి వారికి వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్ గా దగ్గర ఉన్నట్టు చూసినటువంటి వ్యక్తిగా ఏదైనా ఒక కమిట్మెంట్ తోని ఒక సేవా హృదయంతో పనిచేసి అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తులంటే ఈరోజు అది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కానివ్వండి. ఎందుకంటే నేను మహాసభ అధ్యక్షులను చూసిన దగ్గరుండి అమరావతి లక్ష్మీనారాయణ నాతో 25-30 సంవత్సరాలు చాలా దగ్గరుండి సమాసం చేసినటువంటి వ్యక్తి. సేవా గుణంలో మాత్రం నేను జిల్లాలో మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం ప్రతి సేవా గుణంలో తాండూరులో మాత్రము ఏ ఇబ్బంది ఉన్నా వీరు వారు అనకుండా మేము ఉన్నామని చెప్పి కరోనా టైంలో కానివ్వండి, ఈరోజు చలివేంద్రాలు కూడా తాండూరుకి నిత్యం దాదాపు 20-25 వేల మంది రాకపోకలు ఉన్నా కానీ వారికి ఏదో ఒక వంతు కూడా మన యువజన సంఘం తరపు నుంచి కానివ్వండి, మన ఆదివాసీ సంఘం తరపు నుంచి కానీ ఖచ్చితంగా అవసరానికి పేదవాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి వస్తే వారికి దారి తీర్చాలని, వారికి ఉన్నటువంటి అవసరాలని తన వంతుగానే సహాయ సహకారం చేయాలని చెప్పి అన్ని సహాయ సహకారంలో ముందున్నటువంటి వారే మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆర్య వయసులు దాంట్లో 100% నేను వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఈ మధ్య నేను గెలిచిన తర్వాత కూడా చాలా చలివేంద్రాలే కానివ్వండి, ఈ మధ్యనే జుంటుపల్లి రామస్వామి దగ్గర శ్రీరామనవమి రోజు కూడా మన అనిల్ గారు దాదాపు ఒక 10,000 మందికి వాటర్ ఇవ్వడం కానివ్వండి, బటర్ మిల్క్స్ ఇవ్వడం కానివ్వండి, వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా, ఓన్లీ మన కమ్యూనిటీ కాకుండా అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ కావాలి, అందరికి సహాయం చేయాలని చెప్పి ఒక మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండడం మన జిల్లాలో జనగామ జిల్లా వ్యవసాయ మార్కెట్ కు రైతులు తీసుకొచ్చే పంట ఉత్పత్తులు వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి అపరాలకు ప్రభుత్వ మద్దతు ధరను అందిస్తూ రైతులకు అండగా ఉంటున్నామని ఇన్ఛార్జి కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాగే మార్కెట్లో రైతులు సరుకులు నిల్వ చేసుకునే గోదాములు, పంట ఆరబెట్టుకునే ప్లాట్ఫామ్లు, త్రాగునీరు, విశ్రాంతి భవనం, సీసీ కెమెరాల పర్యవేక్షణ, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్ మహానగరం అందు అనివా గ్రూప్ డైరెక్టర్స్ అంగరంగ వైభవపేతంగా భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులు నంది మండలం వేణు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ ఆహ్వానించారు. వారితో పాటు రాజీవ్ ఫౌండేషన్ చైర్మన్ బండా రామిరెడ్డి గారు కూడా చీఫ్ గెస్ట్ గా పాల్గొని 20 టెంకాయలు కొట్టి ప్రారంభం భూమి పూజ చేశారు. తర్వాత డైరెక్టర్స్ అందరూ షాల్వాతో వారిని సన్మానించి వారితోటి అభినందన తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం వైసీపీ మేనిఫెస్టో ప్రజల్ని మభ్యపెట్టి మేనిఫెస్టోలా ఉంది. హరీష్ మధుర్ ఉమ్మడి ఎన్టీఏ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు అల్లవరం మండలం కోమరగిరిపట్నం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ప్రజలందరూ ఎన్టీఏ అభ్యర్థులకు పట్టం కట్టేందుకు ఎదురు చూస్తూ ఉన్నారని అన్నారు. బాబాయ్ హత్యలో జగన్ నాయుడుకు ప్రమేయం ఉంది కాబట్టి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కేసు నెగ్గు తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు. కోడికత్తిట్టు డ్రామాయే అనే గులకరాయి డ్రామాను ప్రజలు లైట్ తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు మెట్ల రమణ బాబు, యాళ్ల దొరబాబు, దెందుకూరి సత్యబాబు, రాజు, వేగిరాజు, వెంకటరాజు, కటికిరెడ్డి బాబీ అధిక సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ రోజున కొమ్మరిగిరిపట్నం అమలాపురం నియోజకవర్గంలో పర్యటన చేయడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నియోజకవర్గం అయినా సరే, పార్లమెంట్లో ఏ నియోజకవర్గంకి వెళ్ళినా సరే ప్రజలు ఒకే మాట మీద ఉన్నారు. రేపన్నాడు మేమందరం ఈ ఎన్డీఏ అభ్యర్థులకి ఓట్లు వేసి గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ప్రజలే తెలియజేస్తున్నారు, ప్రజలు ఒకే మాట తెలియజేస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఇంకో మాట కింద మార్చారని. ఆనాడు మాతో ఓట్లు వేయించుకొని అధికారం వచ్చిన తర్వాత మనని మోసం చేశారని కూడా ప్రజలే తెలియజేసుకున్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ 5 సంవత్సరాలు వారి పరిపాలన అనేక అంశాలు మాట్లాడారు. నవరత్నాలు అన్నారు, అమరావతి అన్నారు, పోలవరం అన్నారు, లేకపోతే ఏదైనా ప్రజలు పక్షాన పనిచేస్తామని మాట్లాడారు. కానీ ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా చేయలేని పరిస్థితి. ఆనాడు అధికారం గురించి ఆనాడు అనేక నాటకాలు కూడా చేయడం జరిగింది. ఆ రోజుని మీ అందరికీ తెలుసు, బాబాయిని చంపిన విషయం, బాబాయ్ హత్యకు మేం కారణం అని చెప్పి ఆ రోజు అనేక సార్లు మా అధికారులు. టీవీ 999 న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అపిలేపల్లి, జానంపల్లి, ఎర్రగుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమ్మిలేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు టీడీపీ కూటమి అభ్యర్థికి గజమల్లలతో ఘనంగా స్వాగతం పలికారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అమ్మిలేని మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని, సాగునీరు, తాగునీరు ఖచ్చితంగా ఇస్తామని అమ్మిలేని సురేంద్రబాబు తెలిపారు. అదేవిధంగా విద్యుత్ సబ్స్టేషన్, వ్యవసాయ అనుబంధ రైతులకు, పాడి పరిశ్రమలకు 50% సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. గత వైసీపీ పరిపాలన అవినీతి చేసి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజల్ని అభ్యర్థించారు. కేంద్రంలో చాలా నిధులు ఉన్నాయి, అది మనం డైరెక్ట్గా కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకోవచ్చు. మీరు 1 లక్ష రూపాయలు మనం లోన్ శాంక్షన్ చేసుకుంటే 50,000 రూపాయలు సబ్సిడీ పోతుంది, 50,000 రూపాయలు మీరు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అది బ్యాంకుల్లో ఇప్పించే ఏర్పాటు నేను చేస్తా. ఖచ్చితంగా మీ అందరూ కూడా జీవనాధారం ఉండేటట్టు చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా
మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి జీవనాడి చాలా అత్యవసరమైన ప్రాజెక్ట్ మన బీటీపీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 114 చెరువులు నీళ్లు అందించడం. అది మీ ఎర్రగొండ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా, ఖచ్చితంగా రాబోయే 2.5 సంవత్సరాల్లో ఏది ఏమైనా కూడా మన కుందుర్పి బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి మీకు నీళ్లు అందించే ఏర్పాటు చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా ఈ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే నిజంగా సబ్స్టేషన్ అవసరం. 1000 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయంటే సబ్స్టేషన్ చాలా అవసరం. ఆ సబ్స్టేషన్ ఖచ్చితంగా ఏర్పాటు చేశాను. అలాగే ఇక్కడ చాలా తాగునీరులో కూడా ఫ్లోరైడ్ ఉందని చెప్తున్నారు. ఆ ఫ్లోరైడ్ సంబంధించి ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎర్రగొండ గ్రామానికి రావడం జరిగింది. ఎర్రగొండ గ్రామంలో ప్రజలు, యువకులు, ముఖ్యంగా యువకులు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళకి ఈ ప్రభుత్వంపై విసుగొచ్చింది. ఎప్పుడు ఈ ఎన్నికలు వస్తాయి? అనకాపల్లి ఎంపీ స్థానానికి వైఎస్ఆర్సీపీ తరపు నుండి సీటు ఆశించి నామినేషన్ దాఖలు చేశారని జున్నూరి శ్రీనివాసరావు ఆదివారం నర్సీపట్నంలో తెలిపారు. స్థానిక వాస్తవ్యుడైన తనకు ఉన్న పరిచయాల కారణంగా వైసీపీ అధిష్టానం తన పేరును ఖరారు చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన తనకు వైసీపీ సీటు ఖరారు చేయకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొనసాగుతారని పేర్కొన్నారు. అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నేను కూడా ఆశిస్తూ సీట్ని నేను నామినేషన్ వేశాను. ఈరోజు మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ ఎవరిని ప్రకటించిందో, కానీ నేను కూడా ఆశిస్తూ రేపు లాస్ట్ డే, సో 100% నాకు వస్తుందని ఒక దీని మీద ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయండి. మెయిన్గా అంటే నర్సీపట్నానికి చెందినవాడిని నేను. లోకల్ నాన్ లోకల్ ఆ ఇష్యూ వస్తే నేను ఇక్కడ లోకల్. ఇక్కడ నా గురించి ఒక 2 నిమిషాల గురించి చెప్తాను. నేను చదువుకునేవాడిని. నేను 5 భాషలు మాట్లాడగలను. హిందీ, తమిళ్, తెలుగు అన్ని భాషలు మాట్లాడగలను. ప్లస్ నేను బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సర్వీస్లో చేసి బయటకు వచ్చినాడు. ఈరోజు మెయిన్గా ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే నేను కూడా ఆశిస్తున్నాను, సీట్ ఆశిస్తున్నాను వైఎస్ఆర్సీపీ. ప్లస్ ఈ నర్సీపట్నం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గట్కేసర్ టౌన్లో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం. పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి. నీరుకుల్ల గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి రథోత్సవ కార్యక్రమం. హాజరైన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట రమణారావు. కుందర్పి మండలం టీడీపీ కూటమి అభ్యర్థి అమ్మినేని సురేంద్రబాబు రోడ్ షో. గజమాలతో స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. గిద్దలూరు పట్టణంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం. మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన ముత్తుముల అశోక్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.